ఈ మధ్య కాలంలో ఎవరి చెవిలో చూసినా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని చెవిలో పెట్టుకొని వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుందని మీకు తెలుసా? అయితే ఇవి చెవిని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మన చెవికి 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ వింటే ప్రమాదం. ముఖ్యంగా ఎక్కువసేపు హై వాల్యూమ్లో వినటం వల్ల చెవుల లోపల ఉండే సెన్సిటివ్గా ఉండే హెయిర్ సెల్స్ పాడై శాశ్వతంగా హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చెవుడు రాకపోయినా గుయ్యం అనిపించినట్టు సౌండ్ రావటం, ఇది ముదిరి చెవుడుతో పాటు కళ్ళు తిరగడం కూడా జరుగుతుంది. ఈ సమస్యనే టినిటస్ మరియు మినియర్స్ డిసీజ్గా పిలుస్తారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తీవ్రమైన నరాల సమస్యగా కూడా మారే అవకాశం ఉంది. ఈ సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 60/60 రూల్ ఫాలో అవ్వండి. అనగా 60% వాల్యూమ్తో మాత్రమే కంటిన్యూగా 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వినకూడదు. వీలైతే ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. టినిటస్ సమస్య ఆల్రెడీ ఉన్నవాళ్ళు మొబైల్ ఫోన్ను వాడుతున్నప్పుడు చెవిలో పెట్టడం కాకుండా స్పీకర్ మోడ్లో చెవికి దూరంగా ఉంచడం ద్వారా కొంత హెల్ప్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ వాడండి. అవి ఎక్కువ శబ్దం లేకుండా వినేందుకు బాగా ఉపయోగపడతాయి. మీకు తెలుసా, ఇంటిగ్రేటెడ్ హోమియోపతి ద్వారా ఈ టినిటస్ మినియర్స్ డిసీజ్ను పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. కన్సల్టేషన్ కొరకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని హెల్త్ వీడియోల కోసం లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.